నీ జీవితంలో నువ్వేవి కోల్పోయావో ఇంతవరకు దేవుని విడిచిపెట్టి, ఒకవేళ విశ్వాస మార్గాన్ని విడిచిపెట్టి పాపంలో పడిపోయి, ఒకవేళ శోధనకు లోనై నీ జీవితంలో దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోయిన స్థితిలో నీవు ఉన్నట్లయితే, రిమెంబర్ దట్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మనుషుల దగ్గర ఒక మాట ఎక్కువ వినబడుతూ ఉంటుంది, అది ఏంటంటే గెట్ 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 ఫర్గెట్. ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలని అన్నీ తీసుకొని ఎవరు మేలు చేశారో, ఎవరు ఇచ్చారో, ఎవరు మనకు ప్రయోజనకరంగా ఉన్నారో, ఎవరు మనకు దీవెనకరంగా ఉన్నారో వాళ్ళని మర్చిపోతాం. అది మనుషుల యొక్క నైజము, మానవ స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటి అని ఆలోచన చేస్తే, హీ గివ్స్, హీ గివ్స్, హీ గివ్స్ అండ్ హీ ఫర్గివ్స్. ఇస్తూనే ఉంటాడు దేవుడు. దేవుడు ఎప్పుడైనా విసుక్కుంటాడండి? దేవుడు ఎప్పుడు విసుక్కోడు. మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడుగుతున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు సమయోచిత